విదేశీ పర్యటన ముగించుకుని రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్ చేరుకున్నారు. కాంగ్రెస్ కేడర్ సీఎం బృందానికి ఘన స్వాగతం పలికారు. 10 రోజుల పాటు అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించి సుమారు 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 50కి పైగా కంపెనీల ప్రతినిధులతో చర్చించారు. 19 కంపెనీలు పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దీంతో 30,750 కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. టూర్ గ్రాండ్ సక్సెస్ అయిందని అన్నారు. రాజకీయాలకు తావు లేకుండా గత ప్రభుత్వాల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే ప్రతిపక్షాలు చూడలేకపోతున్నాయని శ్రీధర్ బాబు సెటైర్లు వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. మహిళా సాధికారత పైన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా చిత్తశుద్ధితో ఉంది. ఈసారి మీరు ఈ ఎంఓయూలో భాగంగా వి హబ్ కూడా $5,000 మిలియన్ సంబంధించిన పెట్టుబడి పెట్టేందుకు మహిళా సాధికారత కోసం మీరు చేసిన ప్రయత్నంలో ఎంఓయూలు ఎట్లా కుదిరాయి? డెఫినెట్లీ వి హబ్కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో వి హబ్కు సంబంధించిన సూక్ష్మ మధ్య అదేవిధంగా చిన్న పరిశ్రమలకు ఏర్పాటు చేసి వారికి ఎంపవర్మెంట్ విషయంలో, సాధికారత విషయంలో మేము ముందంజలో ఉంటామని ఈరోజు అనేక పథకాలు మేము 7 నెలల నుంచి తీసుకున్న మహిళలకు సంబంధించిన సాధికారత విషయంలో, సశక్తికి సంబంధించిన మహిళా గ్రూపులను కూడా దీంట్లో భాగస్వాములు ఏ విధంగా చేయాలని ఆలోచన దృక్పథం మరి అనేక మంది ముందర పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ వి హబ్ని ఈ విధంగా తీసుకెళ్తాం, ఈ విధమైన మా ఫోకస్ ఉంది, ఈ విధంగా మేము గోల్ పెట్టుకున్నామని చెప్పంగానే మరి అనేక మంది ముందుకు వచ్చి మేము భాగస్వాములు అవుతామని ఈరోజు పెట్టుబడులు కూడా దాంట్లో పెట్టడం జరిగింది. ఇంకా కూడా దాంట్లో పెట్టుబడులు రావాలి. మహిళా సాధికారత విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వ లక్ష్యం ఏదైతే ఉందో మహిళా సోదరిమణులను కోటీశ్వరులను చేయాలనే ఒక లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఆ ప్రణాళికబద్ధంగానే ముందుకెళ్తాం. మేమేమో తొందరపడి ఇవాళనే అడుగులేసి రేపే ముందుకు తీసుకెళ్తామని చెప్పే కార్యక్రమం జరుగుతలేదు. ఈరోజు ఎందుకు చాలామంది ఆ విషయంలో రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెట్టుబడులు వస్తే ఇంకా రావాలి, ఆహ్వానం పలుకుతున్నామని చెప్పాల్సిన ధర్మం పోయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిలో గొప్పగా చెప్పుకుంటాం మేము 10 సంవత్సరాల నుంచి చేస్తున్నవారు ఇంకా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప నీరుగార్చే ప్రయత్నం భాగంలో ఉన్నారు. ఎంత నీరుగార్చినా మొదటి రోజు నుంచి అంత పెద్ద ఎత్తున వారు పెట్టుబడులకు సంబంధించిన ఆసక్తి చూపెడతా ఉన్నారు. అంటే మా పైన ఉన్న నమ్మకం సార్. అందుకోసం అండి 24 గంటలు కాకముందుకి కాగ్నిజెంట్ సంబంధించినటువంటి సంస్థ ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. అంటే మీరు అమెరికా, దక్షిణ కొరియా పర్యటన 24 గంటలు కాకముందుకి ఇక్కడ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డెఫినెట్లీ మా చిత్తశుద్ధి కనపడతా ఉంది. నిన్న కూడా సౌత్ కొరియాకు సంబంధించి ఈరోజు ఫార్మాకు సంబంధించిన అంశం విషయంలో మేము పెట్టుబడి పెడతాము, ఇక్కడ చిన్న పరిశ్రమను ఏర్పాటు చేసుకుంటామంటే మీరు పెట్టుబడులకు ముందుకు రండి, మీకు కావాల్సిన పర్మిషన్స్ అంతా కూడా మీరు అనుకున్న సమయం కంటే ముందులో ఇస్తామని చెప్తే వెంటనే 8 గంటల లోపలనే $30 మిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక ఫార్మా పరిశ్రమ ముందుకొచ్చింది. సో దట్ ఈస్ ద ట్రస్ట్. అదో నమ్మకం, అదో విశ్వాసాన్ని ఏర్పరచడానికి పోయినాం. మేము రూపాయి తెస్తామా, 50,000 కోట్లు తెస్తామా, 1,00,000 కోట్లు తీసుకొస్తామా, ఇది మా లక్ష్యం కాదు. రాష్ట్ర ప్రగతి విషయంలో కొత్త ఉదాహరణలు కూడా తెలుసుకోవడానికి వెళ్ళాం. ఈరోజు ఫ్యూచర్ సిటీ విషయంకి సంబంధించి రాబోయే కాలంలో ప్రగతిలో ఏ రాష్ట్రం, ఏ దేశం దాంట్లో ఉన్న మంచి ఉదాహరణలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్న భాగంలోనే ఈరోజు మా పర్యటన ముందుకు సాగింది. ఈరోజు పెట్టుబడి వస్తుందా, రూపాయి పోతుందా, ఏంది ఇది అసలు? వాళ్ళు చెప్పేది ఏంటి? ఎంతమంది ఆసక్తి చూపెడతా ఉన్నారు? మా లక్ష్యం ఏంది, మా ఆలోచన ఏంది, ఆలోచన పరంగా నిజంగా వీరిపైన నమ్మకం ఉందా లేదా అని స్పష్టంగా కనబడతా ఉన్నప్పుడు వీరే ఆబ్జెక్టివ్గా స్టేట్మెంట్ ఇచ్చి నీరుగార్చే ప్రయత్నం ఇప్పటికైనా చేయకండి. రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడులు వస్తే దాన్ని పెద్ద హృదయంతో స్వాగతించి మేము కూడా మాకున్న అనుభవాన్ని కూడా మీకు షేర్ చేస్తామని చెప్పబోయే పెద్ద మనుషులు ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? కేటీఆర్ ప్రధానంగా అంటారు మీరు చాలా మట్టుకు పెట్టుబడులు వస్తున్నాయి, కానీ ఉన్న పెట్టుబడులకు సంబంధించి కంపెనీలు బయటికి వెళ్తాయి, అమరాజ్ కంపెనీ లాంటి బ్యాటరీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతుందని కూడా విమర్శలు చేస్తున్నారు. మీ పర్యటన పైన మీది కేవలం ఫ్లాప్ షో అని కూడా చెప్తున్నారు. అమర్ రాజా కంపెనీ బయటికి వెళ్తా అని చెప్పిండా? ఆయనకి ఏమైనా ఫోన్ చేసి చెప్పిండా?
అమర్ రాజా కంపెనీకి సంబంధించి ఎక్కడైనా చిన్నవారికి ఇబ్బంది జరిగితే మరి ఏ సందర్భంలో వారు చెప్పడం జరిగిందో మేము కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం. వారు బయటికి పోతావు నేను చెప్పలేదే, నేను చూసినానే. ఈరోజు అమర్ రాజా బ్యాటరీకి సంబంధించి వీళ్ళు గొప్పలు చెప్తా ఉన్నారే. అమర్ రాజా అక్కడ ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి ఎల్లగొట్టాలి అంటే వారు ఇక్కడికి వచ్చిండ్రు. వీరేదో కొత్తగా తీసుకొచ్చిందని చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు వచ్చిండ్రు ఆ పరిశ్రమలను, మనం ఆ పరిశ్రమలకు సంబంధించిన వారికి సంబంధించిన ఇన్సెంటివ్స్ కానీ వారికి సంబంధించిన పర్మిషన్ విషయంలో ఎక్కడైనా ఇబ్బంది జరిగితే మేము ఉన్నాము. వారికి కూడా విశ్వాసం కలిగించే ప్రయత్నం చేస్తాం. ఎవరో ఒకటో చిన్నగా ఆధారం పట్టుకొని పోదాం, లేకుంటే ఎవరినో రెచ్చగొట్టి ఈ విధంగా మాట్లాడించడం అనేది మీరు ఈ మన రాష్ట్రానికి ఏ విధంగా ఈ ప్రగతికి సంబంధించి ఇంతమంది నిరుద్యోగులకు సంబంధించిన ఉపాధి విషయంలో ఏదో విధంగా మేలు చేయాలనే ప్రయత్నంలో మీరు సరైన విధంగా పోతున్నారా లేదో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇప్పటికైనా కేవలం 7 నెలలు అయిందయ్యా. 7 నెలలలో దావోస్ సంబంధించి కానీ మా పైన ఉన్న నమ్మకం, ఈరోజు ఈ పర్యటనకు సంబంధించి కానీ మేము చెప్పే లక్ష్యాల మీద, మేము చెప్పే ఆలోచనల మీద మేము రాబోయే కాలంలో ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిలో మీరు భాగస్వాములు కమ్మంటే వస్తామని చెప్తున్న నేపథ్యంలో రండి. ఎక్కడైనా చిన్న ఉదాహరణలు ఏదైనా తప్పు తడకలు ఆనాడు ఆ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో చిన్న జరిగితే దాన్ని సవరణ చేసుకునే ప్రయత్నంలో కూడా ముందుకెళ్తాం. మీరు తెలంగాణ ఉద్యమకారులుగా చూడండి, తర్వాత ప్రభుత్వంలో వచ్చినాక మంత్రిగా, అదేవిధంగా దావోస్ పర్యటన, అమెరికా పర్యటన, దక్షిణ కొరియా పర్యటన, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీరు వ్యక్తిగతంగా చెప్పండి సరే, ఐటీ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ శాఖ మంత్రిగా చెప్పండి సార్, ఎట్లా ఉంది టూర్ అని దావోస్ పర్యటన అయితే? చాలా మంది మేము పోకముందే ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఐటీఐకి సంబంధించిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ని ఎందుకు చేస్తూ ఉన్నాము? ఈ 65 ఐటీఐలో చదువుతూ ఉన్న మన పిల్లలకి, తెలంగాణ యువకులకి, తెలంగాణ చెల్లెలకి ఈరోజు అధునాతనమైన ఈ ప్రపంచంలో వారికి కూడా పెద్ద ఎత్తున స్థానం కల్పించాలని ఐటీఐకి సంబంధించి మోడర్నైజ్ చేసి ముందుకెళ్తా ఉన్నాం 2400 కోట్లతో. అది కూడా స్కిల్. రెండవది బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉన్న సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఈరోజు బ్యాంకింగ్, ఫినాన్షియల్, ఇన్సూరెన్స్ సెక్టర్కి సంబంధించిన వారి ట్రైనింగ్ ఇప్పించుకుంటూ ముందుకు వెళ్తాం. రెండో స్టెప్ తీసుకున్నాం. మూడో స్టెప్ ఈరోజు స్కిల్ యూనివర్సిటీ. 7కి పోయినా మేము ఈరోజు కొరియాకి వెళ్ళినాం, అమెరికాలో పలు రాష్ట్రాల్లో తిరిగినాం. స్కిల్ యూనివర్సిటీ పెట్టిండ్రు, మంచి పని చేస్తూ ఉన్నారు. మేము కూడా దీనిలో భాగస్వాములు ఏ విధంగా కావాలని పెద్ద ఎత్తున ఆసక్తి కనబడతా ఉంటే మాకేం కనబడతలేదంటే ఏం చెప్తాం, ప్రజలే చూపెడతారు. సార్, ప్రధానంగా చూసినట్లయితే అమెరికా, దక్షిణ కొరియా పర్యటన అన్నది పూర్తి స్థాయిలో సఫలం అయిందని కూడా మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయ సిద్ధి కోసం అయితే వచ్చిందో ఆ రాష్ట్ర సిద్ధి కోసం ప్రజలు, అంటే నిరుద్యోగులకు ఉపాధి లక్ష్యంగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ను అమెరికాకు, దక్షిణ కొరియాకు పరిచయం చేశామని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఉన్నటువంటి మూసీ నది, ఇక థేమ్స్, అదేవిధంగా బ్రిటన్లో ఉన్నటువంటి థేమ్స్ నది, అదేవిధంగా దక్షిణ కొరియాలో ఉన్నటువంటి రినో నదిలాగా ఒక సుందరీకరమైనటువంటి నదిలాగా తీర్చిదిద్దే లక్ష్యంగా ప్రభుత్వం అయితే పావులు కలుపుతుంది. కెమెరా వేణుతో కలిసి సాదిక్, బిగ్ టీవీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్.